లేవియ కాండము గ్రంథము 11వ అధ్యాయము వచన ధ్యానము కొనసాగింపు. 11వ అధ్యాయము మొదటి 8 వచనాలలో దేవుడైన యెహోవా మోషే అహరోనులకు ఈ విధంగా సెలవిచ్చారు. ఇశ్రాయేలు జనాంగము తమ ఆహారపు విషయములలో తమను పరిశుద్ధపరుచుకొనవలెను, అనగా తమను ప్రత్యేకపరుచుకొనవలెనని ప్రభు వారికి తెలియచేస్తూ ఇచ్చిన మాటలివి. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లు అనుడి. మోషే నాయకత్వమున ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశము నుండి విమోచించబడినటువంటి వారై అరణ్య యాత్రలో ఉన్నటువంటి దినములలో దేవుడు మోషేకు ఈ ఆజ్ఞ ఇస్తున్నాడు. ఒక నాయకునిగా ప్రజలను ఒక మహోన్నతమైనటువంటి విధానము కొరకు సిద్ధము కమ్మని దేవుడు వారికి చెబుతున్నాడు. భూమి మీద ఉన్న జీవులన్నింటిలో మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చును. జీవులు అన్నప్పుడు ప్రాణముతో ఉన్నవి. ప్రాణముతో ఉన్న వాటిలో జంతువులు, ప్రాకిడి పురుగులు, సముద్రపు జలచరములు, ఆకాశములో ఎగిరే పక్షులు, ఇవి జీవులు అన్నప్పుడు. కనుక వేటికైతే ప్రాణముండి ఉన్నదో వాటిలలో వేటిని భుజించవలెను, వేటిని భుజించరాదు అనేది ప్రభు చెప్పాడు. ఇక్కడ నిషిద్ధమైన వాటిగా వాటిని ఎంచుట వారు ప్రత్యేకించబడుట కొరకు మాత్రమే అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలీయుల ఆహారపు అలవాట్లు దేవుడు ప్రత్యేకిస్తున్నాడు. కనుక ఏవి భుజించవలెను, ఏవి భుజించరాదు. ఆ జంతువులు అపవిత్రం అని కాదు, తినుట వారికి అపవిత్రం. అంటే దే వర్ సెట్ అపార్ట్ ఫ్రమ్ ద వరల్డ్, వారు లోకము నుండి ప్రత్యేకించబడుతున్నారని అర్థం. జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరు వేస్తుందో దానిని తినవచ్చును. డెక్కలు కలిగినటువంటిది నెమరు వేసేటువంటిది వాటిని తినాలి. నెమరు వేయి వాటిలో 2 డెక్కలు గల దానికి 2 డెక్కలు లేవు కనుక అది అపవిత్రం. ఒట్టి కుందేలు అది మీకు కుందేలు నెమరవేయుడుగా అది మీకు అపవిత్రం. పంది విడిగా ఉండు 2 డెక్కలు కలిగి అది నెమరవేయదు కనుక అది మీకు అపవిత్రం. మీరు మాంసములు మీరు తినకూడదు, వాటి కళేబరాలు మీరు తినకూడదు, అవి మీకు అపవిత్రం. మీకు అపవిత్రం, వాటిలో అపవిత్రం. తినవలసినటువంటి జంతువులను అధ్యాయము 4వ వచనంలో రాస్తున్నాడు. మీరు తినదగిన జంతువులు ఏమనగా గొర్రెపిల్ల, మేకపిల్ల, దుప్పి, ఎర్రచిన్న జింక, తినదగినవి తినదగనవి ఈ రెండింటిని
నీటిలో సంచరించే వాటిని గురించి చెప్పినది. సముద్రములోనేమి నదిలోనేమి సమస్త జల జంతువులలోను వేటికి రెక్కలు అవి మీకు హేయములుగా ఉండవలను. వాటి మాంసాన్ని తినకూడదు, వాటి కళేబరాన్ని ముట్టకూడదు. ప్రతిపద లేక పగిలి కంటే చెరువు ప్రతివిధమైన పాములు ఇవి మనకు 11 నుండి 19 ఇవి డైరెక్ట్ గా గాల్లో ఎగిరి సంచరించేటువంటి భూచరములన్నీ కూడా అపవిత్రములే. అయితే 4 కాళ్ళతో మేత మిడత గాని, చిన్న మిడత గాని, ఆకు మిడత గాని, మిడతలలో ప్రతిదానిని తినదు. 4 కాళ్ళు 24 వచ్చినట్టు అపవిత్రం. వాటి వలన మీరు అపవిత్రులను అవుతారు. వాటి పుట్టిన ప్రతి వాడు సాయంకాలం కారణం ఏమిటంటే వైరస్ వ్యాప్తి చెందకుండా. ఇది హెల్త్ లా, ఆరోగ్యపరమైన చట్టాలు ఇవి. ఆ రోజు కూడా అదే చెప్పాడు, సాయంకాలం వరకు అపవిత్రుడు అవుతాడు. వాటి కళేబరాల్లో కొంచెమైనా మోసిన వాడు తన బట్టలు తుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడిగా ఉంటాడు. 26 వచ్చిన 28 వచ్చిన వరకు 2 డెక్కలు గల జంతువులన్నింటిలో విడిగా చీలిన డెక్కలు లేకయు నెమరు వేకయు ఉండవు మీకు అపవిత్రాలు. వాటి కళేబరాలు ముట్టినవాడు అపవిత్రుడవుతాడు. 4 కాళ్ళతో నడుచు సమస్త జీవరాశులలో ఏవి అరకాలతో నడుచునో అవన్నీ అపవిత్రాలు. వాటి కళేబరాలు ముట్టినవాడు సాయంకాలం వరకు అపవిత్రుడవుతాడు. వాటి కళేబరాలు మోసినటువంటి వాడు అపవిత్రుడవుతాడు. సాయంకాలం వరకు అతడు అపవిత్రంగానే ఉంటాడు. ఆ జంతువులన్నీ కూడా మీకు అపవిత్రమైనవి అని చెబుతున్నాడు. ఇక 29వ వచనము మొదలుకొని మనకు నేల మీద ప్రాకు జీవరాశులు మీకు అపవిత్రమైనవి. నేల మీద ప్రాకెడి జీవరాశులు, వాటిలో చిన్న ముంగిస, చిన్న పందికొక్కు, ప్రతి విధమైన బల్లి, ఊసరవిల్లి, నేల మొసలి, తొండ, సరటము,
అడవి ఎలుక, ప్రాకు వాటిల్లో ఇవి మీకు అపవిత్రము. ఇవి చచ్చిన తర్వాత వీటిని ముట్టిన వాడు సాయంకాలం వరకు అపవిత్రుడు అయిపోతాడు. నేలను ప్రాకే జీవరాశులు అన్నమాట. వాటిలో చచ్చిన దాని కళేబరం దేని మీద పడితే అది అపవిత్రం అవుతుంది. అది ఎటువంటి పాత్ర అయినా, చెక్క పాత్ర అయితే శుభ్రం చేయాలా, వస్త్రాల మీద అయితే నీళ్ళల్లో నానబెట్టుకోవాలా, ఒకవేళ మట్టి పాత్ర అయితే దాన్ని బద్దలు కొట్టాలా, అది చెప్పాడు. మీరు దాన్ని బదులు కొట్టాలి. తినదగిన ఆహారం మీద పడితే అది అపవిత్రం అవుతుంది. పాత్రలో పడితే ఆ పాత్రలోని పానీయం కూడా అపవిత్రం అవుతుందని 34 వచనం చెప్పాడు. వాటి కళేబరంలో కొంచెం దేని మీద పడితే అది అపవిత్రం అవుతుంది. పొయ్యి మీద పడినా, కొంపడ మీద పడినా వాటిని పగలగొట్టాలి తప్ప వాటిని వాడకూడదని చెబుతున్నాడు 35 వచనంలో. 36 వచనం, విస్తారమైన నీళ్లు గల గుంటల్లో కానీ నేటి ఊటల్లో కానీ పడితే అవి అపవిత్రం అయిపోతాయి. కళేబరం తగిలింది కనుక ఆ నీళ్లు అపవిత్రం అవుతాయి. 37 వచనం, కళేబరంలో కొంచెం విత్తుకట్టు విత్తనాల మీద పడితే అపవిత్రం కాదు, కానీ ఎందుకంటే విత్తనాలు కన్సీల్డ్, వాటి మీద పడినా అవి మొలకెత్తుతాయి కనుక అవి అపవిత్రంగా ఎంచలేదు. విత్తనాల మీద నీళ్లు పోసిన తర్వాత కళేబరంలో కొంచెం వాటి మీకు అపవిత్రంగా అవుతాయి అని అన్నాడు. 39 నుంచి 40 వచనాలు, మీరు తినదగిన జంతువుల్లో ఏదైనా చచ్చినట్ల దాని కళేబరాన్ని ముట్టిన వాడు కూడా అపవిత్రుడు అవుతాడు. తినదగినది కాదు, ఏదైనా తినదగనిది అయినా కళేబరమే కదా. కానీ ఏ కళేబరం ముట్టిన వాడైనా అపవిత్రుడే అవుతాడు. దాని కళేబరం ఏదైనా తినువాడు దాని బట్టలు ఉతుక్కుని సాయంకాలం వరకు అపవిత్రుడు అవుతాడు. దాని కళేబరం మోయేవాడు బట్టలు ఉతుక్కుని సాయంకాలం వరకు అపవిత్రుడు అవుతాడు. 41 వచనం నుండి మనకు 43 వచనం వరకు ఉన్న వాక్య భాగం. నేల మీద ప్రాకు జీవరాశులు అన్నీ హేయమే, వారికి ఏది తినకూడదు. నేల మీద ప్రాకు జీవరాశులను కడుపుతో చెరించేటువంటివి, 4 కాళ్ళతో చెరించు ప్రాకెడివి అని, 4 కాళ్ళ గలవైన వాటిని మీరు తినకూడదు, అవి హేయము. ప్రాకు జీవరాశుల్లో దేనినైనా తిని మిమ్మును మీరు అపవిత్రపరచుకోకూడదు, హేయపరచుకోకూడదు. వాటి వల్ల కలిగిన అపవిత్రత మీరు కలుగు చేసుకొనకూడదు. 44 వచనం ఒక్కటే ఏం చెబుతుందో చదువుకుందాం. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండనట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. మీరు పరిశుద్ధులుగా ఉండండి అని ప్రభు పిలుపునిచ్చారు. నేల మీద ప్రభు జీవరాశుల్లో దేశములో నివసించేటట్లుగా మిమ్మల్ని రప్పించిన వాడను నేను పరిశుద్ధులను, మీరు పరిశుద్ధులై ఉండాలి. ఎందుకంటే నాకు మీరు ఒక రాజ్యముగా ఉండబోతున్నారు కనుక మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకొనండి, పరిశుద్ధపరుచుకొనండి అని ప్రభు సెలవిస్తున్నారు. ప్రత్యేకించబడిన వారు తినదగిన దానికి తినదగని దానికి భేదము తెలుసుకున్నట్లు జంతువుల గురించి, పక్షుల గురించి, జీవులను గురించి దేవుడు చెప్పిన విధి అని మోషే అహరోనులకు చెప్పి దేవుడు ప్రజలతో చెప్పించారు. కనుక పవిత్రమైంది ఏదో అపవిత్రమైంది ఏదో గుర్తెరగాలి. క్రైస్తవుడు ఆధ్యాత్మికంగా ఏది పవిత్రమో ఏది అపవిత్రమో గుర్తెరగాలి. కనుక హృదయము పవిత్రముగా ఉండనట్లు చూచుకొనవలెను. ఒక విశ్వాసి తన యొక్క పరిశుద్ధత, తన శరీరమును అపవిత్ర పడకుండా కాపాడుకోవాలి. ఇప్పుడు నేను 11వ అధ్యాయంలో చదివినవన్నీ యూదులకే, క్రైస్తవులకు కాదు.
క్రైస్తవుడు ఏ కళేబరం ముట్టినా కూడా తనను శుద్ధి చేసుకుంటాడు. ఇవాళ వరల్డ్ అంతా కూడా కల్చర్ తోటి చక్కటి సంస్కృతితో నిండుకున్నది. ఇప్పటికీ బరియల్ గ్రౌండ్కి వెళ్ళొస్తే మనం ఇంటికి వచ్చి తలస్నానం చేస్తాం, ఆ వస్త్రాలు తీసి పక్కన పెడతాం. ఎందుకని? ఆ బ్యాక్టీరియా ఏమి హామ్ చేయకోకుండా. కనుక ఇప్పుడు ఈ కాలంలో ఈ యొక్క జంతువులు తినండి, ఇవి జంతువులు తినవద్దు, వీటిని తింటే అపవిత్రం అనేది ఈ పీరియడ్లో లేదు. అది ధర్మశాస్త్ర కాలంలో యూదుల కొరకు ప్రత్యేకంగా ఇవ్వబడినటువంటిది. ఇప్పటికీ యూదులు ధర్మశాస్త్రాన్ని పాటిస్తారు. అందుకే వారు మిగిలినటువంటి ప్రజల కంటే తమను తాము ప్రత్యేకించుకొని వారు జీవిస్తుంటారు. అన్యులను వారు అపవిత్రులుగా ఎంచుతారు ఇప్పటికీ కూడా. అయితే న్యూ టెస్ట్మెంట్ పీరియడ్లో అది సరైన భావన కాదనేది వారికి ఇంకా తెలియచేయబడలేదు. వారి కనులకు గుడ్డితనము కలిగి ఉన్న చేత వారు దీనిని గుర్తెరగలేకపోతున్నారు. కనుక ఈ 11వ అధ్యాయము ఇట్స్ ప్యూర్లీ బిలాంగ్స్ టు ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ లా. ధర్మశాస్త్ర కాలము కొరకు వారికి ఇవ్వబడినటువంటిది అని మనం గుర్తెరగాలి. 11వ అధ్యాయాన్ని ముగించుకున్నాం.